Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ మండేని దాటాయి. బట్ ఫస్ట్ మండే హాలిడే కావడంతో నిన్ననే ఫస్ట్ మండే టెస్ట్ గా చెప్పొచ్చు. సో అలా కన్సిడర్ చేస్తే మండే టెస్ట్ లో 2 సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. కొంతవరకు గేమ్ చేంజర్ అనుకున్న రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసిన డాకు మహారాజ్ కనీసం 1 crore కూడా కలెక్ట్ చేయలేక 60% కి పైగా డ్రాప్ అయింది. గేమ్ చేంజర్ కి వీకెండ్స్ లో కాస్త గ్రోత్ కనిపించింది. బట్ డాకు మహారాజ్ కి డే 1 నుంచి డ్రాప్స్ ఏ తప్ప పికప్ అయితే ఎక్కడా కనిపించలేదు. జరుపుకున్న 80 కోట్ల బిజినెస్ ని కూడా రికవర్ చేయడానికి నానా అవస్థలు పడుతుంది డాకు మహారాజ్ ఫిల్మ్. లక్కీలీ నోటెడ్ రిలీజెస్ ఏవి ఈ వీకెండ్ లో లేవు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేవి కావు. స్టిల్ డాకు మహారాజ్ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవడానికి స్ట్రగుల్ అవుతుంది. మరోపక్క గేమ్ చేంజర్ మినిమం 110 కోట్ల పైన లాసులని పెట్టేందుకు రెడీ అవుతూ ఉండగా హైయెస్ట్ లాసెస్ తెచ్చిపెట్టిన సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా కూడా వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్లబోతుంది గేమ్ చేంజర్ ఫిల్మ్. సో ఈ పొంగల్ కి యునానిమస్ విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం ఫిల్మ్. ఆ మూవీ సింగిల్ టెరిటరీలో ఎంత షేర్ అయితే పెడుతుందో వరల్డ్ వైడ్ గా కూడా దాన్ని అందుకోలేకపోతున్నాయి ఈ 2 ఫిల్మ్స్. సో లేట్ చేయకుండా ఈ 2 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా డాకు మహారాజ్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో నిన్న 85 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ 1 crore షేర్ ని మిస్ అవడంతో పాజిటివ్ టాక్ తో 8 రోజులు మాత్రమే ఈ మార్క్ అందుకుంటూ గేమ్ చేంజర్ కంటే వెనకబడింది ఈ ఫిల్మ్. దాంతో 9 డే షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను 14 కోట్ల 12 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి ఇంకా 3.38 కోట్ల దూరంలో ఉంది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఖచ్చితంగా 2 కోట్ల పైన లాసెస్ అయితే తప్పేలా లేవు. ఇక బాలయ్య అడ్డాయి అన్న సీరియల్లో 11.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ జరిగిన 15.5 కోట్ల బిజినెస్ కి గాను ఏకంగా మరో 3.8 కోట్ల షేర్ అయితే అవసరం. నైజాం కంటే కూడా ఇక్కడ చాలా డల్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండడంతో సీరియల్ లో కూడా 2.5 కోట్ల పైన లాసెస్ అయితే కన్ఫర్మ్. బాలయ్య స్ట్రాంగ్ జూన్ అనే సీరియల్ లో పాజిటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడం ఒకంత షాకింగ్ థింగ్. ఇక ఉత్తరాంధ్రలో 10 కోట్ల 17 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 8 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 6.9 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 11 లక్షలు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, కృష్ణలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 64.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67.5 కోట్లు కావడంతో మరో 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్లు అండ్ ఓవర్సీస్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 7.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ మేజర్ టెరిటరీస్ లైక్ నైజాం సీడెడ్ కర్ణాటక ఓవర్సీస్ లో ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేయలేదు. అలా ఈ మూవీ 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 76.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 125 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపించడం అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో 10 రోజుల పాటు కంటిన్యూస్ గా 1 కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11వ రోజు డ్రాప్ అవుతూ 35 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో షేర్స్ 80 ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 43.5 కోట్ల బిజినెస్ కి గాను 18.8 కోట్లు ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫిగర్స్, సీరియల్లో జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 10.2 కోట్లు, ఉత్తరాంధ్రలో జరిగిన 14 కోట్ల బిజినెస్ కి గాను 10.2 కోట్లు అండ్ ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 7.8 కోట్లు. మిగిలిన టెరిటరీస్ తో కంపేర్ చేస్తే ఉత్తరాంధ్ర ఈస్ట్ లో రికవరీ పర్సెంటేజ్ బెటర్ గానే ఉందని చెప్పొచ్చు. ఇక వెస్ట్ లో 8 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్లు, గుంటూరులో 10 కోట్ల బిజినెస్ కి గాను 6.6 కోట్లు, కృష్ణలో 8.5 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 67 కోట్ల మార్క్ దాటగా గ్రాస్ 99 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు కావడంతో మరో 55 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు, తమిళనాడులో జరిగిన 15 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్లు, కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు అండ్ హిందీలో జరిగిన 42.5 కోట్ల వర్త్ బిజినెస్ కి గాను 17.2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 13.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 106.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 196 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 115 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. బట్ ప్రెజెంట్ ఉన్నారని చూస్తుంటే మరో 3 కోట్ల మించి కలెక్ట్ చేసే ఛాన్స్ లేకపోవడంతో 110 కోట్ల పైన లాసెస్ తో అల్ట్రా డిజాస్టర్ కానుంది గేమ్ చేంజర్ ఫిల్మ్. మరి ఈ వీక్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.